హాయ్ ఫ్రెండ్స్, మీకు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా దగ్గరికి రావచ్చు. హాస్టల్ సౌకర్యం ఉంది. ఇలాగే మిమ్మల్ని పర్సనల్గా నేను మంచిగా క్లాస్ అనేది తీసుకుంటాను. లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ లైవ్లో కూడా తీసుకుంటాను, ఇలా పర్సనల్గా కూడా. ఇక్కడికి రావడం వల్ల మీకు ఏంటి అంటే మంచి మేడమ్స్ ఉంటారు, మీకు మంచి మంచి చిన్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంట్లో మీరు ఎలా అయితే ఉంటున్నారో అలాగే ఉంటుంది. మీరు క్లాసులు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అన్ని భయాలు తీసి పక్కన పెట్టి ఒక 40 రోజులు మాతో పాటు ఉండండి. మీకు చక్కగా పర్ఫెక్ట్ టైలర్ అయ్యి మీరు చక్కగా బోటిక్ షాప్ పెట్టుకుని రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, వీళ్ళకి నేను ఎలా నేర్పుతున్నానో మీకు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి అలాగే నేర్పుతాను. అలా కాదు మేము చాలా దూరంలో ఉన్నాం నేర్చుకోలేము అనుకునే వాళ్ళకి మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి కూడా నీకు వివరంగా తెలియాలి, మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఎలా జాయిన్ కావాలి, దానికి ఫీజు ఎంత ఉంటుంది, ఆ టైమింగ్స్ ఏంటి అడిగి మీరు జాయిన్ కావచ్చు. ఓకేనా? ఎంత దూరం నుంచి అయినా కూడా మీరు చూడొచ్చు అనమాట ఈజీగా. వీళ్ళకి ఎలా నేర్పుతున్నానో ఆన్లైన్లో వాళ్ళకి కూడా అలాగే నేర్పుతాను. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఇంకా డెమో క్లాసులు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు ఇంట్రెస్ట్ కలిగితేనే మీరు జాయిన్ కండి. ఓకేనా? నేను నేర్పే వారికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే నిన్న వీళ్ళకి ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ తేడాలన్నీ చెప్పుకుంటూ డ్రాయింగ్ వేశాను. ఈ రోజు వాళ్ళకి నిన్న ఏమేమి చెప్పానో వాళ్ళకి ఏం అర్థమైందో అది అడుగుతూ నేను వీడియో చేస్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా చూసి నేర్చుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. నిన్న నేను మీకు చెప్పిన వీడియో ఏంటి అంటే, మీకు నిన్న చెప్పిన క్లాస్ ఏంటి అంటే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి. నీకు అర్థమైందా మంచిగా? ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది అయితే నిన్న నేను క్లాస్ అంతా నువ్వు కరెక్ట్గా విన్నావు కదా. నెక్కు మనకి 9 ఉన్న వాళ్ళకి ఎంత పెట్టాలి, 9 ఎబో ఉన్న వాళ్ళకి, 9 తక్కువ ఉన్న వాళ్ళకి మనం నెక్కు వెడల్పు అనేది ఎంత పెట్టాలి, దాని గురించి చెప్పు. 9 ఉన్న వాళ్ళకేమో 2 పెట్టాలి. 9 ఎబో ఉన్న వాళ్ళకి 2. నెక్కు డీప్ని బట్టే కదా మనం వెడల్పు అనేది పెట్టేది. అండ్ మళ్ళీ 9 కంటే కొంచెం లోనకి పెట్టాడు అంటే డీప్ నెక్ కంటే తక్కువ పెట్టిన వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి? పైకి పెడితే షోల్డర్. ఇప్పుడు ఈ డీప్ నెక్ అనేది మనం ఇటు పెంచితే ఇది తగ్గించుకోవాలి, అంతేగా? ఒకవేళ ఇటు పెంచితే మనం ఇది ఎంత పెట్టాలి? ఇది 2 పెట్టాలి. అట్లా పెంచుకుంటూ పోవాలి. ఇదైతే నీ క్లారిటీ ఉందిగా, నీ క్లారిటీ ఉంది, టెన్షన్ అయితే ఏం లేదు. సరే, మరి ఇప్పుడు ఆ అక్కకి మళ్ళీ నిన్న అర్థమైంది. ఇప్పుడు మనం చంక భాగం అనేది ఇది ఎవరికి ఎంత పెట్టాలి? డీప్ ఉన్న వాళ్ళకు కొంచెం గట్టిగా మాట్లాడు. ఇది నెక్ డీప్ ఉన్న వాళ్ళకు ఇంచు తీసుకోవాలి, డీప్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంచున్నర. ఓకే, వెరీ గుడ్. అలా మీకు క్లారిటీ అనేది ఉంది. నేను ఎక్కడ ఏ క్లాస్ అడుగుతానో నేనైతే మీకు చెప్పను, ఫస్టే మధ్యలో అడుగుతా. అందరు క్లారిటీగా వినాలి, అర్థమైందా? ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసాము నిన్న, ఒకవేళ కప్పు పొడవు ఒకవేళ మనం పెంచితే చంక పెంచాలా వద్దా? కప్పు పొడవు పెంచితే చంక పెంచాలి అంటే ఇది పెంచాలా ఇది పెంచాలా? ఇది పెంచాలి. ఓకే, వెరీ గుడ్. అది క్లారిటీ అయితే ఉంది. నువ్వు ప్రతి క్లాస్ కూడా నువ్వు కూడా ఇలా ఇంట్రెస్ట్ గిని ప్రతిరోజు నేను ఏదో ఒకటి అడుగుతాను నీకు, దాంట్లో అది చెప్పాలి. ఓకేనా? ఇక వీళ్ళైతే ఈ రోజే